నగర్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి కోసం భారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ అన్నారు. దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న మురుగునీటి సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారం అవుతుందని చెప్పారు. శుభ్రమైన ఆరోగ్యమైన పట్టణ నిర్మాణ దిశగా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. తనను నమ్మి గెలిపించిన ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందిస్తామని ఎన్ఎం శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఎలక్షన్స్ కంటే ముందు నేను అభ్యర్థిగా ప్రకటన జరిగిన తర్వాత మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు కొన్ని హామీలు ఇచ్చినాం. దాంట్లో ముఖ్యమైన హామీలు ఒకటి IIIT NIT లాంటి విద్యా సంస్థల్లో ఒకటి మహబూబ్ నగర్కు తీసుకొస్తా అని, అలాగే మహబూబ్ నగర్ పట్టణంలో వీలైనంత వరకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి రెండు ప్రధానమైన హామీలు ఇవ్వడం జరిగింది. మిగతా చాలా హామీలు అవి నడుస్తూ ఉన్నాయి, అమలైనవి. మీ అందరికీ తెలుసు, IIIT బాసరను తీసుకురావడం జరిగింది. అంటే శాంక్షన్ చేయడము, అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్షియల్ శాంక్షన్స్ అన్నీ అయిపోయి ఈ సంవత్సరము మొదటి సంవత్సరము 240 విద్యార్థులు చదువుకుంటున్నారు మహబూబ్ నగర్ పట్టణంలో. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి 603 కోట్ల రూపాయలతోటి మహబూబ్ నగర్ పట్టణానికి మున్సిపల్ కార్పొరేషన్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శాంక్షన్ చేసుకొని వచ్చినాం. ఇది గతంలో ఎప్పుడు కూడా ఇంత అమౌంట్ మహబూబ్ నగర్ పట్టణానికి రాలే. ఇది దాదాపుగా సంవత్సరంన్నర కృషి ఫలితంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో ఆశీస్సులతోటి మహబూబ్ నగర్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ అయింది. అంతకంటే ముందు మీకు గుర్తే ఉంటుంది, వాటర్ సప్లై ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. గతంలో పెట్టిన మోటార్ల ఎఫిషియన్సీ తగ్గిపోతూ ఉంది, పైపులు లీక్ అవుతూ ఉన్నాయి, నాసిరకం వర్క్ జరిగింది. పట్టణ జనాభానేమో విపరీతంగా పెరుగుతూ ఉంది, 3 లక్షలు అయిపోయింది. 2047 నాటికి 5 లక్షల జనాభా అవుతుంది. కాబట్టి వాటర్ సప్లై ఆగ్మెంటేషన్ స్కీమ్ కింద